నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? తెలుసు. ఏ ఊరండి ఇది? గవలపాలెం. గవలపాలెం నుంచి వచ్చారా? గవలపాలెం నుంచి వచ్చాను. మీరు ఇక్కడికి రాకముందు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేస్తున్నామండి. సంవత్సరంగా కుర్రోళ్ళు వాళ్ళంటి నేను ఇంటికాడ కూడా ఇంటికి వచ్చి పిలిచేవాళ్ళు. నేను రాను అసలు అలవాటు కంటాను, మళ్ళీ అయ్యేం కాదు తీసుకో పోటే కదా ఏం కాదనేది. దానికి ఒక రోజుకి మించిపోయి వ్యసనం మళ్ళీ ఈ తాగుడు ఈ సొక్కే కదా అని తాగి ఎట్టంట ఇబ్బంది ఇంట్లో గొడవలు అట్లా జరుగుతూ ఉండేది. పెళ్ళి అయిపోయి వాళ్ళంతా కాకుండా గవలపాలెం సార్. కొత్తపట్నం కాడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఏది ముక్కల కొత్తపట్నంకి మధ్యలో. మరి ఈ కష్టజీవుల జాతీయ సేవా సంఘం తరఫున ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా డి అడిక్షన్ సెంటర్లో చేరడానికి మీకు ఎవరు సలహా ఇచ్చారు? మాకు ఊళ్ళో మీరు ఇచ్చారండి సార్, వచ్చి ఎంక్వైరీ చేస్తే ఫలానా ఇక్కడ ఆధారం అని చెప్పారు సార్. చెప్తాను దాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక మెడిసిన్ అన్నీ వాడుతున్నారు కాబట్టి నాకు కంట్రోల్ అయ్యి ఇప్పుడు ఆ వ్యసనంకి పాల్పడాలని ఉద్దేశం లేదు సార్. మరి ఆల్రెడీ మీరు అడిక్ట్ అయి ఉన్నారు కదా, మరి మొదట్లో ఇక్కడ చేరిన కొత్తలో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇబ్బంది సార్, 2 రోజులు ఒక ఇబ్బంది ఉండింది. ఇంటికాడ వాళ్ళు ఆలోచన వచ్చి ఏంది ఈ పరిస్థితి, ఇక్కడికి ఎందుకు వచ్చానా, ఏంది ఈ కర్మ ఏంది అనిపించేది. 2 రోజుల తర్వాత మనిషిని ఒకరొకరు కోరుకుంటా వచ్చాను. చేరుకున్నాక పర్వాలేదు అనిపించింది. నేను 22 రోజులు 23 రోజులు దాకా ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ నుంచి మీరు అడిక్షన్ నుంచి ఇది మందు తాగాల అనే ఒక దాని నుంచి బయటికి రావడానికి మీకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమైనా హెల్ప్ చేశారా? వాళ్ళు ఏమైనా సహాయం చేశారా? ఇక్కడ మందు తాగకుండా ఉండమని డాక్టర్ గారు ప్రతి ఒక్క రోజు ఆ పూట ఈ పూట చెప్తా ఉండేవాళ్ళు. సరే సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఆ ఉద్దేశం లేదు, తాగాలనిపించలేదు మానుకుంటాం సార్, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. మీరు తాగి ఇంట్లో గొడవలు పడి కొందరు వాళ్ళు చేసుకోవడం ఎందుకు, ఇక్కడ బాగా కోర్సు ఇచ్చారు, దాని మీద ఆలోచన లేకుండా పోయింది సార్. మరి చికిత్సలో మీకు ఉపయోగకరంగా ఏమున్నాయండి? కౌన్సిలింగ్ కానీ డాక్టర్ గారు కానీ మీకు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది సార్. డాక్టర్ గారు మర్యాదగా చెప్తా ఉండేవాళ్ళు, ఎట్లుందయ్యా ఏంది అని ఏ పొట్ట చెప్తా ఉండేవాళ్ళు. బాగానే ఉంది. 4 రోజులు ఇబ్బంది ఉండింది, తర్వాత కంట్రోల్ అయిపోయింది బాడీ. ఇక్కడ మెడిసిన్ ఇవి వాడటం వల్ల ఇబ్బంది లేకుండా శుద్ధంగా ఉన్నాను సార్. సెంటర్లో ఉన్నప్పుడు మీకు ఏదో ఒక రోజు కొంచెం బాగా ఇబ్బంది పడ్డ రోజు ఉంటుంది కదా, అలాంటి రోజులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అంటే అదే బాధలు అనేది అప్పులు సప్పులు అంటే బాధలు ఉంటాయి. ఎట్లా చేరాలా ఏంది నేను ఆ బాధ గురించి నీకున్నటువంటి ఈ వ్యసనం ఏదైతే ఉందో దాన్ని వదిలించుకునే క్రమంలో మీరు ఏదైనా ఒక కష్టమైన క్షణాన్ని ఫేస్ చేసిన పుల్లు తాగినప్పుడు ఇంటికాడ ఇక్కడికి మనం నా కొడుకు వచ్చి తీసుకెళ్ళి సెంట్రల్ గార్డెన్లో పడిపోయినప్పుడు ఎక్కిపోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నన్ను ఇట్లా పట్టణం వెళ్ళిపోవడానికి అబ్బాయి ఇక్కడ పడిపోవడం ఇట్లా చేసేది. మాకంతా తలంపులు చేస్తున్నారని భార్య బిడ్డలు బాధపడ్డారు. వాళ్ళు బాధపడ్డారు, నేను నిశా దిగినాక నేను బాధపడ్డాను. ఎందుకు వచ్చిందా ఇప్పుడు దాకా ఇక్కడ పట్టణం ఎందుకు, నలుగురు చదచి అనిపించుకోవడం ఎందుకు, అది నిశా దిగినాక అట్లా అనిపించేది సార్. మీరు ఈ సెంటర్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఎప్పుడున్నారు? హ్యాపీగా అంటే తాగేటప్పుడు లిమిట్ ఉంటే బాగానే హ్యాపీగా ఉంటాం సార్. అది కంట్రోల్ తప్పేది మనకు తెలియదు. ఇంకొక సొక్కనే ఎక్కువైపోయి పడిపోతున్నాం. మరి ఇక్కడ ఈ సెంటర్లో చికిత్స తీసుకున్న తర్వాత మీరు మీ లైఫ్లో మీ ఆరోగ్య విషయంలో మీరు చూసే మార్పులు ఏంటి? ఇప్పుడు ఆరోగ్యానికి నాకు మేలని ఇబ్బంది లేదు సార్. ఒక 6 రోజులు అట్ట ఇబ్బందిగా ఉంటుంది. ఆ 4 రోజుల తర్వాత కంట్రోల్ అయిపోయింది బాడీ. ఇప్పుడు నేను ఆలోచన సార్లు పంపించేశారు. పర్వాలేదు సార్, ఆరోగ్యానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మరి ఈ సెంటర్ నుంచి మీరు డిశ్చార్జ్ అయిపోతున్నారు కదా, మరి మీరు ఈ సెంటర్లో ఉన్నప్పుడు కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఈ 22 రోజులు ఉన్నారన్నారు. ఈ 22 రోజుల్లో మీరు తెలుసుకున్న పాఠం ఏంటి? మన కోసం వాళ్ళు పాడుపడుతున్నారు, మన కోసం పడేటప్పుడు మనం మంచిదే కదా చదువుతున్న వాళ్ళు అని ఆ మార్పు మనం ఒకరి చేత చెప్పుకున్న దాకా కూడా రాకూడదు, మారితే మంచిగా ఉంటుంది అని ఆలోచన వచ్చింది సార్. మరి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు మళ్ళీ మీ లైఫ్ని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ జీవితాన్ని కొత్తగా ఈ పాడు అలవాట్లు తీసేసి
మన ఇంట్లో భార్య బిడ్డలతో సంతోషంగా గడిపి మన పని మనం చేసుకుంటా అప్పులు సప్పులు ఉంటే తీసుకుంటా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఒకవేళ మళ్ళా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పాత ఫ్రెండ్, మీ పాత సారా కొట్టు ఎలా చూస్తే వాడు ఒకవేళ మీ పాత ఫ్రెండ్ వచ్చి పిలిస్తే మీరు దాన్ని ఎలాగ ఎదుర్కొందాం అనుకుంటున్నారు? వాళ్ళు వచ్చి పిలిస్తే నేను ఇదివరకు ఎట్లా తాగాను తాగబోస్తున్నాను, ఇక నన్ను నా జోలికి పిలవగానండి, నాకు దానికి కూడు కావట్లేదు, అది తాగితే నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, డాక్టర్ గారు మంచిగా చెప్పారు, మంచిగా చెప్పి పంపించినప్పుడు పద్ధతిగా ఉండాలని ఆలోచనగా ఉన్నాను, నన్ను జోలికి పిలవగాకండి, అది నా పద్ధతి అనిపించలేదు అని చెప్తాను సార్. ఇప్పుడు మీలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అదే ఇది ఇట్లా ముందు దాకా పిలిచినప్పుడు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, ఈ కష్టజీవుల జాతీయ సేవా సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్లో మీరు చేరమని వాళ్ళకి సలహా ఇస్తారా? చెబుతాం సార్. ఇక్కడ భోజనం కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ మళ్ళీ ఫ్రీ మనకు మంచిగా చెప్తారు, ఏదైనా బాగాలేకపోతే ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ, పోతే మంచిగా ఉంటారని నేను పోయింది ఇవాళ రోజు కూడా చెప్పొచ్చాను సార్. మన పని ఉందని వెళ్ళాను కదా, మళ్ళీ పిలిచారు కదా వచ్చాను, వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే బాగా చూస్తున్నారు, మంచి సభ బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ, మన తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ ఇస్తున్నారు, మన ఆరోగ్యం చూసుకుంటున్నారు అని చెప్తాను సార్. దాని జోలికి బాగుంది సార్. ఇక్కడ చెప్పిన మెడిసిన్ మంచి వాడారు కాబట్టి అది పౌడాల పాటు సైడాల పాటు ఫాలో కాకుండా అని చెప్పారు కాబట్టి నాకు దాని జోలికి బావాలని నాకు అనిపించలేదు సార్. చెప్పండి సార్. మరి ఈ పునరావాస కేంద్రంలో అంటే ఈ డి అడిక్షన్ సెంటర్లో ప్రయాణంలో మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు హెల్ప్ చేసిన వాళ్ళకి చెప్పాలనుకున్నాను సార్. ఈ హాస్పిటల్ ఇక్కడ అందరూ పర్వాలేదు, స్టాఫ్ అంతా మంచిగా బాగా చేస్తా, బాగుందా లేదా ఏ పూట పోపాటు వచ్చి అడుగుతున్నారు సార్. ఏ పూట పోపాట అడుగుతా, బాగుందంటే బాగుంది అంటున్నాను, బాగలేకపోయినప్పుడు ఒక్కోసారి దడొస్తుంది మేడం అని చెప్తాను. ఫుడ్ విషయంలో కానీ దేనికి లోటు లేదు సార్. ఏ టైంకి ఆ టైంకి మనకి భోజనాలు పెడతాం బాగుంది సార్. ట్యాబ్లెట్లు ఇవ్వటం, అన్నం తిన్నప్పుడు వేసుకోమని చెప్పడం అన్నీ మంచిగా చెప్తున్నారు సార్. మరి మీరు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు కోరుకునేది ఏంటంటే, మీరు వెళ్ళిన తర్వాత మళ్ళా పాత జీవితాన్ని పాత ఫ్రెండ్స్ని వదిలిపెట్టి మీరు మళ్ళీ కొత్త జీవితాన్ని కొత్త ఫ్రెండ్స్ని కలుసుకోవాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలండి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వరకు. నమస్కారం. నమస్కారం సార్.